క్రీడా సౌకర్యాలు కల్పించకుండా స్టేడియం విషయం గాలి కొదిలేసి ఆడదాం ఆంధ్ర పేరిట వైసీపీ ప్రభుత్వం యువతను దారుణంగా మోసం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. గడిచిన 4.5 గాఢ నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పుడే లేచి ఆడదాం ఆంధ్ర అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల గ్రౌండ్ లో రన్నింగ్ ట్రాక్ దగ్గర గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ట్రాక్ ని టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాలరాయుడు శాప్ డైరెక్టర్ గా ఉండగా నిధులు తెచ్చి నిర్మిస్తే కనీసం నిర్వహణ కూడా చేయలేకపోయారని వాపోయారు. తమ పార్టీ నాయకులు క్రీడాకారులు కలిసి ఇక్కడ తుప్పలు తొలగించి బాగు చేశారని ఆయన చెప్పారు. కనీసం ఇక్కడ కరెంటు బిల్లు కూడా ప్రభుత్వం కట్టలేకపోవడం సదరు అధికారి బిల్లు చెల్లించాల్సిన దుస్థితి దాపరించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు వైసీపీ వాళ్లు రిబ్బన్లు కత్తిరించి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని, కొన్ని నిర్మాణాలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆయన విమర్శించారు. పునఃప్రారంభం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది కాబట్టే అన్నట్లే ఇన్విటేషన్ లో పెట్టారు. ఆయన చెల్లికి జరగాలి పెళ్లి, మళ్ళీ లాగా ఆ ఫ్లైఓవర్ కి శంకుస్థాపన జరగాలి, మళ్ళీ చేస్తానే ఉన్నారు. సంతోషం, ఎప్పటికవుద్దో కూడా స్పష్టత ఇవ్వండి. అలాగే ఆడుతాం ఆంధ్ర అన్నది ముమ్మాటికి బోగస్, యువతని మోసం చేయడానికే చేశారు. 4.5 సంవత్సరాలు లేదింది ఈ వేసవి సీజన్ లో. ఇదేనా వేసవి కాలవా? సెలవులు ఉన్నాయా? ఇప్పుడు ఎందుకు వచ్చేసి ఆడాలి అందరూ? పైపెచ్చి అంటారు 1 కోటి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి అని. 1 కోటి రిజిస్ట్రేషన్స్ అంటే ఉన్న జనాభాలోనే 1/4, అంటే ప్రతి 4 ఒకరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళారో మరి అయితే నాకైతే తెలియదు. మరి మీడియా వాళ్ళు చెప్పాలి, ఏనా ఒక్కలైనా రిజిస్ట్రేషన్స్ అయ్యారు. రిజిస్ట్రేషన్స్ కూడా వాలంటీర్లే. అది చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు కట్టని అన్నారు గారు తప్ప 345 మంది మాకు అసలు ఎవరు ఎక్కడ ఉన్నారు కాస్త చూపించండి అమ్మా బాబు. అంబట్ రాయుడు గారు కూడా ఆ వైసీపీలో జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయనైనా కనబడతా ఉన్నారు. అది పక్కన పెడితే ప్రతి సచివాలయానికి స్పోర్ట్స్ కిట్లు 10,000 రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రతి సచివాలయానికి స్పోర్ట్స్ కిట్లు 10,000 రూపాయలు కేటాయిస్తున్నట్లు సుమారు 45 కోట్లు వెచ్చించామని అన్నారు. అసలు టెండర్లు పిలిచారా? కిట్లు ఎంత అయినాయి ఒక్కొక్కటి? టెన్నిస్ బాల్తో ఆడితే బ్యాట్లు ఇరిగిపోతున్నాయి. అవేం బ్యాట్లో అర్థం కావు, నాణ్యత లేదు, ఎంత ఖర్చు పెట్టారో చెప్పరు. మొన్న ఎంత గొప్పగా ఆడుతూ ఉన్నారంటే చర్చిపేటలోని లోదర్గిరిలోని మా క్రికెట్ టోర్నమెంట్, క్రిస్మస్ టోర్నమెంట్ ఫైనల్ సెలబ్రేషన్స్ అంటే నేను అనుశ్రీ గారు వెళ్ళాం. వాళ్ళు చెప్తా ఉన్నారు ఆర్గనైజర్స్ 2 టీములు రావాలట, ఒక టీమే వచ్చిందట, పైకి ఫోటోలు పెట్టాలట ఆడుతున్నట్లు. ఒక టీం 12 మంది ఇటారు నుంచున్నారట, ఫోటో పెట్టి మేము ఆడుతున్నామని పైకి పంపించారట. ఇలా ఆడుతున్నారు అన్నారు. మళ్ళీ దానికి అక్కడ డాక్టర్స్ రావడం, హెల్త్ చెకప్లు, వీళ్ళు ఇంత గట్టిగా ఆడేస్తున్నారు కాబట్టి రోజంతా వాళ్ళ ఆరోగ్యాలైనా అయిపోతున్నాయేమో అని. వాళ్ళ ఆరోగ్యాలు కాదు, మీరు మోసం చేసిన యువత మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు. ఒక ఉద్యోగం లేక, ఒక కంపెనీ లేక, ఒక ఉపాధి లేక మానసిక ఒత్తిడితో ఉన్నారు. అలాంటి వారికి 4.5 సంవత్సరాల్లో నిజంగా కానీ మీకు విజన్ ఉండుంటే, మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుంటే ఆ మానసిక ఒత్తిడి కాస్త తగ్గేదేనేమో. ఇప్పుడు క్రీడా ప్రాంగణాలు లేవు, ఏ ప్రోత్సాహం లేదు, అన్ని మోసాలు చేసి పబ్బం గడుపుతా ఉన్నారు. అన్నిట్లోని అవినీతే. వీళ్ళకి శ్రద్ధ ఎక్కడ ఉంటా ఉందంటే పుష్కర్ ఘాట్. అవును, అక్కడ ఒక స్థానిక, అక్కడ ఈరోజు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే వినాయక చవితి చేస్తున్నాడు, అది జరగకూడదు. కట్. ఈట్ స్ట్రీట్ దగ్గరలోనే ఒక ఆడావిడ ఉంది, వైసీపీలో లీడర్, ఆవిడది ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్ ఉంది, ఆవిడకి పెట్టాలి కాబట్టి వ్యాపారంలో ఈట్ స్ట్రీట్. అంటే మీ శ్రద్ధ అంతా ఇదే. అంతేగాని ఈ యొక్క పట్టణంలో యువత ఉన్నారు, వాళ్ళు ప్రోత్సాహం ఏ విధంగా ఇద్దాం, ఏ విధంగా వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్దాం అన్న ఆలోచన అధికార పార్టీ వాళ్ళకి లేదు. మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా దగ్గర జీవో ఉందో స్టేడియం, ఆ స్టేడియం కూడా ఎక్కడ ఏర్పరచాలో కూడా మాకు ఐడియా ఉంది. అది ఇప్పుడు చెప్పిన మరుక్షణం రేపే కొలతలు వెళ్ళిపోతాయి. చుట్టూ కొలతలు వేసేస్తారు, కొలతలు వేసేసి శంకుస్థాపన వేసి అంటే గ్రాఫిక్స్ లో బొమ్మ పడిపోతుంది స్టేడియం దాని మీద. కాబట్టి పోస్టర్ ఊరి నిండా ఫ్లెక్స్ పడిపోతాయి. శాంక్షన్ అయిన స్టేడియం
రండి సన్మానం చేయండి, వేయండి. కాబట్టి చేయదలుచుకోలే, చెప్పదలుచుకోలే. ఇందాక శ్రీనివాస్ గారు కొత్తగా వచ్చాం కదా, ఇంకా రాలేదు లౌక్యం, ఈయన అంటున్నారు చెప్పొద్దండి బాబు, వెంటనే టేపించుకెళ్ళిపోయి కొలతలు వేస్తారు అని. అందుకే నెగ్గిన తర్వాత శాంక్షన్ చేసి స్టేడియం కట్టే బాధ్యత మాది. అలాగే చెప్తా ఉన్నాం, మేము విమర్శకి ప్రతి విమర్శే మేము ముందు నుంచి చేసుకుంటూ వచ్చాం. ఏనాడు కూడా ఇళ్లలోని ఆడవాళ్ళని, అక్కల్ని, అమ్మల్ని, పిల్లల్ని తిట్టిన దాఖలాలు లేవు. మేము ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు చేశారు, వ్యక్తిగత దూషణలు చేశారు, అడిగిన అంశాలను వదిలేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మా వాసి గారు ఆడేసుకోవడం మనంతా చూసాం. ఆయన నాట్అవుట్ బ్యాట్స్మెన్ కింద ఆయన ఆడేసుకుంటూనే పోతున్నాడు ఆయన. అయితే నిన్న ఆంధ్ర స్వాతంత్ర్యం జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో, ఆయన అంటే స్వాతంత్ర్యం అంటే మహానటుడు అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా అవార్డులు వచ్చాయి కమల్ హాసన్కి ఆ సినిమాలో. అలాగా ఆయన నిన్న మొసల కన్నీరు ఏంటంటే కుటుంబాన్ని ఎడదీసేస్తున్నారంట. ఆయన కుటుంబాన్ని ఆయన చీల్చేస్తున్నారని ఆయన బాధ వ్యక్తం చేసి సింపతి కోసం ఆ నటన అనమాట స్వాతిముత్యం. అసలు తల్లిని చెల్లిని పంపించేసింది ఈయనే అంటే వాళ్ళకి ఇంకెక్కడ కూడా ఉండకూడదని మళ్ళీ దానికి ఇలాగ నటిస్తున్నాడు అనమాట. ఆయన కుటుంబం అందులోనూ కూడా ఏదో రాజకీయంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నాడు ఈయన. ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు. అది ఆయన పట్ల. ఆయన చెల్లంట వేరే పార్టీలోకి వెళ్ళిపోతుందంట, దానికి మా కుటుంబాన్ని ఎడదీసేస్తున్నారంట. ఆయన కుటుంబమే కుటుంబమా? ప్రజలు ఆయనకు పట్టించుకోరా ఏంటది? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్ సర్కార్ వచ్చిన తర్వాత గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అసలు ఈ గంజాయి మొక్కలను ధ్వంసం చేయడానికి గవర్నమెంట్ ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ అటువంటిది ఏం చేయలేదు. పెంచడానికి మాత్రం ప్రోత్సహించింది ఈ గంజాయి. దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంత యువత ఏ విధంగా నష్టపోతున్నారు. కానీ ఒకళ్ళు మాత్రం లాభపడుతున్నారు, అది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏ విధంగా అంటే మనం ఎంపీ గారు భరత్ గారు, రెస్పెక్ట్ అందుకని భరత్ గారు అని చెప్తున్నాం. సార్ భరత్ గారు, మీరు మీ విక్రమ్ రెడ్డి అంటే మీ ఫ్లెక్సీ చెప్పాడు హ్యాపీ న్యూ ఇయర్ మా భరత్ కుమార్ గారికి అని ఫ్లెక్సీలు, ఏదో శ్రీమంతుడు సినిమా టైప్లో మీ ఇద్దరు సైక్లింగ్లు అన్నీ ఫేస్బుక్లో చూసాం. ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. ఇద్దరు కలిసి సైకిల్ దొక్కుంటూ వెళ్దాం. శ్రీమంతుడు సినిమా కాదు కానీ మిమ్మల్ని శ్రీమంతు చేయడానికి మాత్రం ఆడు ఉపయోగపడుతున్నాడు. ఆడు ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు అంటే తెలుసుగా, మొన్నే దొరికాడు గంజాయి విక్రమరెడ్డి గారు. ఆ గంజాయి అక్రమ సంపద, నేను ఇంకా మీరేదో ఆవులో ఎక్కువ సంపాదించారు, ఆ డబ్బులతో ఆ 70 కోట్లతోటి మీరు ఖర్చు పెడతారు ఈ నియోజకవర్గానికి, మా ప్రజలకు 10,000 15,000 ఇస్తారు అనుకున్నా. ఈ సంపాదన కూడా ఉందన్నమాట మీకు, ఈ గంజాయి సంపాదన కూడా ఉంది మీకు. ఈరోజు నిన్నే మనకు తెలిసింది. కావాలంటే ఒకసారి చూసుకోండి ఆయన ఫోటోలు, మీ ఫోటోలు అన్నీ కూడా. అందువల్ల మీరు నెగ్గిన తర్వాత యువతకి ఏ విధంగా హామీలు ఇచ్చారంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చారు. మీకు కట్టిన బ్యానర్లకి, మీరు ప్రోత్సహించిన బ్లేడ్ బ్యాచ్లకి మాత్రం అవకాశాలు ఇస్తానే ఉన్నారు. ఎందువల్ల అంటే మీరు ఈ మధ్యనే తెలిసింది, మీరు ఇసుక ఒక్కొక్క లోడు లారీ ఒక్కొక్క నాయకుడికి ఇస్తుంటారంట. అంటే మీరు 10 లారీలు తీసుకుంటే ఒక లారీ అతనికి ఇస్తుంటారంట. ఆ విధంగా మీకు జే కొట్టి ఫ్లెక్స్లు అవి కడుతుంటారంట. ఈ మధ్యనే తెలిసింది మాకు. అంటే మీరు ఈ విధంగా రాజమండ్రిని ఇంత అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ దానికి ఏంటంటే భరత్ ఓడిపోతే రాజమండ్రి ఓడిపోతుంట. ఎవరా పిచ్చోళ్ళు? నిజంగా ఓడిపోయేది రాజమండ్రి ప్రజలు కాదు, గంజాయి ప్రజలు, బ్లేడ్ బ్యాచ్లు. రాజమండ్రి ప్రజలు కోరుకుంటుంది కూడా అదే. ఎందువల్లంటే మీరు
ఏం చేసినా సరే పబ్లిసిటీ చేసుకుంటారుగా. మరి ఈ ఫ్లెక్స్ ఎందుకు పెట్టుకోలేదు? మా విక్రమరెడ్డి దొరికాడని ఓ పోస్టర్ పెట్టండి, లేకపోతే మమ్మల్ని పెట్టమంటారా? చెప్పండి. మీ పబ్లిసిటీ ఇష్టం కదా, చెడో మంచో ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి కదా మీరు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమంటారంటే, ప్రజల కోసం నా ప్రజలు నా అంటే ఆయన నా నమ్మకం, నా వెంట నా దేవుడు, నా ప్రజలంట. ఏ దేవుడు? మీరు ఏ దేవుడిని చెప్పండి, ఒక పేరు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి గారేమో యేసు ప్రభు అని ఏదో చెప్తారు, ఆయనే మినిస్టర్ సీఎం అవుతాడు అని. మీరు దేవుడు దేవుడు అన్నారు. ఈసారి మీరు ఏదైనా సరే స్పష్టం చేసినప్పుడు ఏ దేవుడో స్పష్టం చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీరు మద్యపానం నిషేధిస్తానని హామీ ఇచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా సరే దాన్ని ఏ విధంగా పరిగణలో తీసుకోకుండా డిసెంబర్ 31వ తారీఖున మీరు అప్పటికప్పుడే జీవో ఇచ్చి అర్ధరాత్రి వరకు కూడా మద్యం అమ్మకాలు చేసుకోండి అని యువతకి ఉపాధి హామీ టైపులో ఇచ్చారు మీరు మొత్తం. అంతేకాక మీరు 1 గంట 2 గంటల వరకు ఇచ్చారు జీవో, కానీ 4:30 5 గంటల వరకు అమ్మారు. ఏంటంటే ఆ సొమ్మంతా మీకే. ఇసుక కానీ మందు మద్యపానంలో వచ్చిన డబ్బులు కానీ అన్నీ మీకే. రండి తీసిరండి, రేపు ఎలాగా ఎలక్షన్లో ఆ డబ్బే కదా వాడతారు, అదంతా ప్రజల డబ్బు. ప్రజలారా, వీళ్ళు ఇచ్చే వైసీపీ నాయకులు ఇచ్చే 10,000 15,000 తీసుకోండి, అదంతా మన సొమ్మే. అది తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీకి ఓటేసి ప్రజాప్రభుత్వాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.